నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మన విజయవాడలో డి అడ్రస్ మాల్ ఆపోజిట్ లో హ్యుండై కుషలావో షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగిందన్నమాట. పండగ సందర్భంగా మనకి ఎక్స్ట్రా కార్ మీద 0% ఇంట్రెస్ట్ తో ఈ కార్ ని తీస్తున్నారు అనమాట. మరి ఏంటో ప్రత్యేకతలు, మనతో పాటు రజనీ మేడం ఉన్నారు, ఆ విషయాల్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్కారం. నమస్తే. శ్రావణ మాసంలో కూడా ఒక వీడియో చేశాం సార్. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మనకి రిజిస్ట్రేషన్లు చేసేది ఓన్లీ ఆంధ్ర వరకే ఉంది, కానీ తెలంగాణ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చాయి. వాళ్ళు మాకెందుకు ఎవరో, మేము డబ్బులే కదా కట్టేది, సేమ్ మనీయే కదా. పాపం వాళ్ళు చాలా ఇదయ్యారు. కాకపోతే ఏంటంటే స్టేట్ మారేపటికి ఒకప్పుడు ఉండేది, ఒక 1 year బ్యాక్ అదర్ స్టేట్ కి కూడా టీఆర్లు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయడం అనేది. బిఫోర్ 1 year నుంచి మనకు అది లేదు, తీసేసారు. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ లోనే రిజిస్ట్రేషన్స్. ఇది తెలంగాణకి లేదండి. అంటే మేము ఆంధ్ర ప్రూఫ్ తో తీసుకుంటాము, చెప్పండి ఏదో ఒకటి చేస్తాము అని, అదైతే లేదు. మళ్ళీ సేమ్ ఆ డిస్కౌంట్ తోనే మనం వచ్చేసాం ఇప్పుడు దివాళీకి. కాకపోతే ఏంటంటే మనం అప్పుడు 0 ఇంట్రెస్ట్ 0 డౌన్ పేమెంట్ అన్నాము, ఇప్పుడు ఓన్లీ 0 ఇంట్రెస్టే ఇస్తాం. మనం ఓన్లీ 0 ఇంట్రెస్ట్ వచ్చేపటికి అంటే 5 lakhs ఇస్తాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ కాస్ట్ స్టార్టింగ్ వర్షన్ 7,77,000 ఉంది. మనందరికీ తెలిసిన విషయమే సార్, చాలా సార్లు మాట్లాడుకున్నాము. దానిలో 5 lakhs ఇస్తాం. 5 lakhs మీకు లోన్ ఇస్తాం, మిగిలిన అమౌంట్ పే చేయాలి, డౌన్ పేమెంట్ చేయాలి. ఈ 5 లక్షలు 24 months ఈఎంఐ. ఈ 24 months పర్ మంత్ వచ్చి 20,834 రూపాయలు. ఈ 2 సంవత్సరాల్లో 5 లక్షలు క్లియర్ చేస్తారనమాట. ఆ పైన అమౌంట్ ఏదైతే ఉందో అది డౌన్ పేమెంట్ కస్టమర్ కట్టాలి. ముందు డౌన్ పేమెంట్ చేసి ఈ 5 lakhs లోన్ ఇస్తాము. ఇది చాలా మంది కాల్స్, అంటే 0 ఇంట్రెస్ట్ 0 డౌన్ పేమెంట్ 2 ఇస్తారా, ఇలా 0 డౌన్ పేమెంట్ అనేది అసలు లేదు ఇప్పుడు. ఓన్లీ 0 ఇంట్రెస్ట్. అది సిబిల్ స్కోర్ బాగుండాలి, 750 అబో సిబిల్ స్కోర్ ఉండాలి. ఎవరికైనా ఇస్తారు, కాకపోతే ఏంటంటే సిబిల్ బాగుండాలి, ట్రాన్సాక్షన్స్ బాగుండాలి. చాలా మంది తెలియక మాకు ఇల్లు ఉంది, మాకు ఎందుకు ఎవరు మీరు అంటే లాస్ట్ వీడియో చేశాం కదా, దానికి ఇలా కాల్స్ చాలా ఇదిగా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. దానికి ఆన్సర్ చేయడానికి మాకు చాలా ఇదే, అంటే మాకు ఓన్ హౌస్ ఉంది, సొంత ఇల్లు ఉన్నప్పుడు ఎందుకు ఎవరు మీరు అని. సొంత ఇల్లు ఉంటుంది ఓకే, అది బేస్ చేసుకొని చేసేవి అవి ప్రొఫైల్స్ అవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం 5 lakhs మనం ఇవ్వడానికి సిబిల్ స్కోర్ బాగుండాలి. మనం 0 ఇంట్రెస్ట్ తో ఇస్తాము. 5 లక్షలకి మీ దగ్గర వడ్డీ ఏం తీసుకోము. 2 సంవత్సరాల్లో ఈఎంఐ అనేది క్లియర్ చేయాలి. అది కాక మనకి ఇప్పుడు మెగాగా మనం చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ జిఎస్టీ బాగా తగ్గింది. కాబట్టి జిఎస్టీకి మీకు వచ్చేసేపటికి ₹1,00,000 వరకు తగ్గింది. ఇప్పుడు 7 లక్షలు అనేది తగ్గిన ప్రైస్ చెప్తున్నారు మీరు? కాదు యాక్చువల్ కాస్ట్ 7,77,000, దానిలో 62,000 తగ్గింది. అది బేసిక్ వర్షన్ కదా. అంటే ఎక్స్ షోరూమ్ డిపెండెన్సీ, ఎక్స్ షోరూమ్ వాల్యూని బట్టి జిఎస్టీ అనేది డిపెండెన్సీ ఉంటుంది సార్. ఇది ఎక్స్ షోరూమ్ తక్కువ బడ్జెట్ కాబట్టి 6 lakhs బడ్జెటే కాబట్టి దీనికి 62,000 తగ్గింది. ఆన్ రోడ్డు మీద 62,000 తగ్గింది. జిఎస్టీ తగ్గాక 7,15,000 పడుతుంది బేసిక్. అంటే మనం వీడియోలో ఈ కార్ గురించి మాట్లాడుతుంటే ఇది బేసిక్ అనుకుంటున్నారు కస్టమర్స్, ఇది టాప్ ఎండ్, ఇది హై ఎండ్. మనం మాట్లాడుకునేది షోరూమ్ లో ఉన్న వెహికల్ హై ఎండ్. బేసిక్ లో మనకు వైట్ కలర్ ఒకటే వస్తుంది, అదర్ కలర్స్ ఉండవు. బేసిక్ లో ఈ ఫీచర్స్ ఉండవు, సన్ రూఫ్లు, మనం వీడియోలో చూపించిన ఇవి టచ్ క్యాము ఇవి ఉండవు. బేసిక్ వర్షన్ వచ్చేప్పటికి స్టార్టింగ్ 7,77,000 62,000 జిఎస్టీ తగ్గించి 7,15,000కి వెహికల్ ఇస్తాం. అంటే 2,15,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మిగిలిన 5 లక్షలు 2,15,000 డౌన్ పేమెంట్ చేస్తే 0 ఇంట్రెస్ట్ తో ఇస్తాము. అంటే వడ్డీ తీసుకోకుండా 5 lakhs ఇస్తాము, కానీ 2 years 24 months. పర్ మంత్ వచ్చి 20,834 రూపాయలు. అలా మీరు ఎన్ని వేరే వేరియంట్ తీసుకున్నా 5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. బేసిక్ తీసుకోండి, సెకండ్ తీసుకోండి, థర్డ్ తీసుకోండి, ఇప్పుడు మనం చూపించే హై ఎండ్ తీసుకోండి, 5 లక్షల వరకు ఇస్తాం మనం లోన్ అనేది. ఏది 0% ఇంట్రెస్ట్ తో 5 lakhs ఇస్తాము. ఈ 5 lakhs 24 months లో క్లియర్ చేసేయాలి. మీరు చెప్పింది సుమారుగా 62,000 అంత తగ్గింది అన్నారు కదా. 7,15,000. అది మిగిలిన వేరియంట్ల మీద ఎంత తగ్గింది? మిగిలిన వేరియంట్ల మీద ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిడ్ వర్షన్ తీసుకుంటే 90,000 తగ్గింది. ఎస్ఎక్స్ టాప్ ఎండ్ తీసుకుంటే 1,00,000 తగ్గింది. ఆటోమేటిక్స్ కూడా 1,00,000 తగ్గింది. ఈ ₹1,00,000 తగ్గించి మనం ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో దాని మీద కూడా దివాళీ ఆఫర్స్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. కంపెనీ నుంచి అయితే డిస్కౌంట్స్ లేవు, మనం యాజ్ ఏ డీలర్ గా మనం పెట్టుకున్నవి ఇవన్నీ. అది మన బందర్ రోడ్ లో ఉన్న కుషలావో హ్యుండై షోరూమ్ లో మాత్రమే మన వరకు ఇచ్చుకునేది. అది ఏంటంటే డీలర్ సైడ్ నుంచి మనం ఇచ్చుకునే డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా. మన జిఎస్టీ అనేది త్రూ అవుట్ ఇండియా అన్ని చోట్ల మీకు జిఎస్టీ అనేది తగ్గింది. జిఎస్టీ కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ ఏమున్నాయో అవి మనం ఇచ్చుకునే ఈ దివాళీ ఆఫర్స్. మనం ఇప్పుడు 0 ఇంట్రెస్ట్ మాట్లాడాం కదా సార్. 0 ఇంట్రెస్ట్ కాకుండా తీసుకునే వాళ్ళకి అనుకోండి, 0 ఇంట్రెస్ట్ వాళ్ళకి జిఎస్టీయే తగ్గిద్ది. 0 ఇంట్రెస్ట్ కాకుండా నార్మల్ గా లోన్స్ చేపించుకుంటారు కదా, అంటే 5 years ఈఎంఐ పెట్టుకుంటారు, 3 years పెట్టుకుంటారు, 7 years పెట్టుకుంటారు. అది కస్టమర్ ని బట్టి వాళ్ళు పీరియడ్ ఎంత పెట్టుకుంటారు అనేది
కస్టమర్ ఇష్టం. అలా తీసుకునే వాళ్ళకైతే జిఎస్టీ కాకుండా అడిషనల్ గా దీవాలి బెనిఫిట్స్ అప్ టు 50 నుంచి 60 వరకు కూడా వస్తుంది. 50 నుంచి 60,000 వరకు కూడా ఇవ్వచ్చు. ఏది జిఎస్టీ కాకుండా అడిషనల్. ఏది ఇది జీరో ఇంట్రెస్ట్ స్కీమ్ దానికి వర్తించదు. జీరో ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళకైతే ఓన్లీ జిఎస్టీ తగ్గించి ఇస్తాం ఆన్ రోడ్. అదే మీరు నార్మల్ గా మీరు రెగ్యులర్ గా వచ్చి జీరో ఇంట్రెస్ట్ కాదండి, నార్మల్ గా నేను లోన్ కి వెళ్తాను అని చెప్పే కస్టమర్స్ ఉంటారు కదా, అదే 5 years ఈఎంఐ పెట్టుకుంటామండి, 7 years ఈఎంఐ పెట్టుకుంటాం, లేదంటే 3 years పెట్టుకుంటాం అని వస్తారు కస్టమర్. వాళ్ళకి ఏంటంటే ఈ జిఎస్టీ ప్లస్ మన దీవాలి బెనిఫిట్స్ రెండు వస్తాయి వాళ్ళకి. ఇది మాత్రం మన జీరో ఇంట్రెస్ట్ లో తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ జిఎస్టీ తగ్గించి ఇస్తాం. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉండదు కదా, వాళ్ళకి డిస్కౌంట్ అనేది ప్రొవైడింగ్ ఉండదు. నార్మల్ గా రెగ్యులర్ గా తీసుకునే కస్టమర్ కి అయితే, జీరో ఇంట్రెస్ట్ కాకుండా తీసుకునే కస్టమర్ కి అయితే జిఎస్టీ ప్లస్ బెనిఫిట్స్. ఇది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్లు ఉన్నాయి. ఇవి కాకుండా సంబంధ స్కీమ్ మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు కూడా. రూరల్ ఏరియాస్ లో అగ్రికల్చర్ ఉంటే, అంటే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అది ఇంత అంత అని కౌంటబుల్ ఏం కాదు, ఎకరం అరెకరం ఇలా ఏం అవసరం లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే చాలు 5,000 వరకు కంపెనీ సంబంధ స్కీమ్ అని ప్రొవైడ్ చేసింది. సంబంధ స్కీమ్ కూడా దీనికి మనకి అవైలబుల్ ఈ మంత్ కూడా కంటిన్యూ అవుతుంది. సంబంధ స్కీమ్ అనేది ఎందుకు ఇచ్చింది సంబంధ స్కీమ్ అంటే, హుండాయి రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళని మోటివేట్ చేయడానికి, అంటే వాళ్ళకి నార్మల్ కస్టమర్ కన్నా వాళ్ళకి 5,000 అడిషనల్ గా, అది అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న ఏ ఒక్కరికైనా ఇస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. ఇప్పుడు కార్ గురించి బేసిక్ డీటెయిల్స్ చెప్పండి. మనకి దీనిలో మెయిన్ థింగ్ మనకి బేసిక్ వచ్చేసేపటికి 6 air bags సార్. మనం 100 సార్లు మాట్లాడుకున్నా మన బండి వచ్చేసేపటికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 6 air bags. తర్వాత మన వెహికల్ వచ్చేపటికి 4 cylinder ఇంజిన్. మీకు ఒకసారి నేను వేరే వాళ్ళు ఎవరో చేశారు యూట్యూబ్ లో కూడా మీకు చూపించాను. అదే బాటిల్ పెట్టి వేరే వెహికల్ కి మన వెహికల్ కి కంపారిజన్ కూడా చేశారు. 3 cylinder ఇంజిన్ మీద ఏమో లీటర్ వాటర్ బాటిల్ పెడితే అది షేక్ అయ్యి పడిపోవడం, మన ఎక్స్ట్రా మీద ఇంజిన్ స్టార్ట్ చేసి బాటిల్ పెట్టి ఉంచితే అది అలానే స్ట్రైట్ గా నిలబడి ఉండడం. 4 cylinder ఇంజిన్ వల్ల బెనిఫిట్స్ కూడా ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. అబౌవ్ 80 స్పీడ్ వెళ్తే మన బండి స్టాండర్డ్ గా అలానే ఉండిద్ది, షేక్ అవటం కానీ ఎలాంటివి ఏమీ ఉండవు. దట్టు మనది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ 185 ఉంటుంది. తర్వాత వీల్ బేస్ ఎక్కువ, హెడ్ రూమ్ ఎక్కువ. మిమ్మల్ని కూర్చోబెట్టి కూడా చూపించాను నేను హెడ్ రూమ్ అనేది. నాకన్నా మీరు హైట్ కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి కూడా చూపించాను. హెడ్ రూమ్ ఎక్కువ. బేసిక్ మనకి 6 air bags, అది జస్ట్ స్టార్టింగ్ లెవెల్ వెహికల్ నుంచి టాప్ ఎండ్ వరకు కూడా మనం ఇచ్చేది 6 air bags ఇస్తున్నాం. బూట్ స్పేస్ వచ్చేపటికి 391 liters. బూట్ స్పేస్ వచ్చేపటికి మోర్ బూట్ స్పేస్ ఇచ్చాడు 391 liters తోటి. తర్వాత మనకి మన వెహికల్ లో మనం చూడంగానే ఫస్ట్ లుక్ వచ్చేపటికి రూఫ్ రైల్స్ సార్. మనకి ఆ రూఫ్ రైల్స్ వల్లే మన వెహికల్ బాగా హెవీ లేదండి, మనకి థర్డ్ వర్షన్ ఎస్ఎక్స్ నుంచి వస్తాయి రూఫ్ రైల్స్ అనేవి. రూఫ్ రైల్స్, సన్ రూఫ్ ఇవన్నీ థర్డ్ వర్షన్ నుంచి వస్తాయి. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్, 8 inch టచ్ స్క్రీన్, రేర్ కెమెరా, ఆటో ఏసీ, క్రూజ్ కంట్రోల్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే సెకండ్ వర్షన్ నుంచే ఇచ్చేస్తారు. బ్యాక్ వైపర్, పుష్ స్టార్ట్ ఇవన్నీ టాప్ ఎండ్ లో వస్తాయి సార్. ఎలై వీల్స్ మిడిల్ లో వచ్చేపాటికి ఏంటంటే ఆటో ఏసీ, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ కామన్. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం సార్. ఇది హెచ్ సింబల్ తో డిఆర్ఎల్ అనేది ఇవ్వటం జరిగింది. దాని వల్ల ఇది వైట్ లైట్ అనమాట, కంటిన్యూగా ఇది రన్ అవుతూ ఉంటుంది. ఇవి వచ్చేపటికి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్. తర్వాత మనం ఇక్కడ హెచ్ లోగోతో హుండై సింబల్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రిల్ వచ్చేపటికి మనకి అట్రాక్టివ్ గా ఉంది. అంటే మీకు బ్లాక్ కమ్ ఇది రేంజర్ కాకి కలర్, ఈ 2 కలర్స్ వచ్చేపటికి అది గ్రిల్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది. అంటే ఏ కలర్ తీసుకున్నా కానీ ఇది బ్లాక్ అనేది కామన్ సార్. ఈ ప్యాటర్న్ బ్లాక్ అనేది కామన్. అంటే వైట్ తీసుకోండి, రెడ్ తీసుకోండి, లేకపోతే స్టారీ నైట్ తీసుకోండి, ఏ వెహికల్ తీసుకున్నా ఇది మాత్రం బ్లాక్ అనేది అదొకటి. మనం ఇంతకు ముందు చాలా సిఎన్జి కూడా చెప్పాం. సిఎన్జి కూడా ఉందండి మన వెహికల్లో అవైలబుల్. సిఎన్జి వచ్చేపటికి 30 kilometers మైలేజ్ వస్తుంది. సిటీ వచ్చేపటికి 24 kilometers వస్తుంది. సిఎన్జి వెహికల్స్ కూడా బాగా, అసలు మన వీడియోకి అయితే త్రూ అవుట్ ఆంధ్ర నుంచి చాలా చాలా రెస్పాన్స్ ఉంది సార్. తెలంగాణ నుంచి కూడా ఎన్ని కాల్స్ మేము ఆన్సర్ చేయలేక కొన్ని కాల్స్ మిస్ చేయటం కూడా జరిగింది. అంటే వేరే కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోలేకపోయాము. అసలు చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన వీడియో వల్ల చాలా చాలా వెహికల్స్ సేల్ చేసాము. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అది మాత్రం నెంబర్ 1. ఎందుకంటే మన ఆంధ్ర నలుమూలల నుంచి ఇప్పుడు వైజాగ్ చూసుకుంటే వైజాగ్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి వైజాగ్, శ్రీకాకుళం, రాజమండ్రి, మనం అంత లాంగ్ నుంచి కూడా వెహికల్స్ ఇక్కడి నుంచి ద్వారకా, తిరుమల మనం ఇక్కడి నుంచి సేల్ చేసాం వెహికల్స్. వాళ్ళు అసలు మన వీడియోస్ చూసి లాంగ్ నుంచి మేము మిమ్మల్ని అంటే పర్టికులర్ గా వచ్చి వ్యక్తిగా మేము మాట్లాడలేదండి, మిమ్మల్ని యూట్యూబ్ లో చూసాము, దాని ద్వారా మేము కాల్ చేసాము, మన షోరూమ్ అని నమ్మి అలా విజయవాడ బందర్ రోడ్లో మన కుశలవా హుండై ఉంది అని అంటే వెంటనే కాల్ చేసి అవును అని చెప్పేసి వాళ్ళు డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే ఆన్లైన్ పర్చేజ్ అంతా
మన వెహికల్ మన షోరూమ్ విజిట్ చేసుకోకుండా ఆన్లైన్ పర్చేజ్. రీసెంట్గా మనం లాస్ట్ మంత్ దసరాకి 22న తిరుపతి డెలివరీ ఇచ్చాం. నేనే ఇచ్చాను నెల్లూరు అయితే స్వయంగా, మీకు చెప్పాను కూడా. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్నే ఆర్సీ కూడా డౌన్లోడ్ చేసి ఇచ్చేసాను, నెంబర్ ప్లేట్లు అన్ని కొరియర్ పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీ సార్, ఎందుకంటే మనం చేసిన వీడియోస్కి ఫుల్ రెస్పాన్స్ ఉంది. ఈ దీవాళీకి ఈ డిస్కౌంట్స్ని ఈ జిఎస్టీని యూస్ చేసుకొని కస్టమర్స్, అంటే ఎవరైనా వెహికల్ కొందామనే ఆలోచనలో ఉంటారు కదా, ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఇలాగ అనుకుంటూ ఉంటారు, వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. అంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, అలాగే దీవాళీ స్కీమ్స్ రెండు రన్ అవుతున్నాయి. అంటే జిఎస్టీ ప్లస్ స్కీము రెండు వస్తుంది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అనేది మోర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా వెహికల్ తీసుకోవాలి, పర్చేస్ చేయాలి, ఒక 10 daysలోనో 1 weekలోనో 1 monthలోనో మేము తీసుకోవాలని అనుకుంటున్నామండి అని అనుకున్న వాళ్ళకి ఇదైతే రైట్ టైం. నెంబర్ 1గా తీసుకోవచ్చు, అసలు సెకండ్ థాట్ లేకుండా తీసుకోవచ్చు. నేను చెప్పేది అయితే అది ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ అన్నీ యూస్ చేసుకోండి. మీ కస్టమర్స్ అందరూ కూడా ఎవరైనా వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటున్న ఆలోచన ఉన్న వాళ్ళైతే ఇది రైట్ టైం అండి. మన షోరూమ్ వచ్చి మీకు ప్రీవియస్గా చెప్తూ ఉన్నాము, బందర్ రోడ్, విజయవాడ బందర్ రోడ్, కుశలవా హుండై అండి. డి అడ్రస్ మాల్ ఆపోజిట్లో ఉంది. సో ఇప్పుడు మన దీపావళి సందర్భంగా హుండై కుశలవాలో వీళ్ళ కార్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నమాట, ఎక్స్టర్ కార్ అనమాట. సో ఎక్స్టర్ కార్ మీద 0% ఇంట్రెస్ట్ అయితే కార్ అయితే ఇస్తున్నారు. సో మనకి జిఎస్టీ బెనిఫిటే కాకుండా మనకి దివాళీ సందర్భంగా షోరూమ్ నుంచి కూడా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. పూర్తి సమాచారం కోసం మీరు రజనీ మేడంని కాంటాక్ట్ అవుతారు కనుక మేడం అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.